మొత్తం మీద జాంబవంతుడితో ఇద్దరు ముష్టాముష్టి పిడికిలి కొట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే శరీరం అంతా శిథిలమైపోయి పిండి ముద్దయిపోయి అప్పుడు శ్రీహరితో భయపడి ఇలా అన్నాడు అని చెప్పారన్నమాట. ఈ వరం అలా ఉపయోగించుకున్నాడు. అప్పుడు ఆ తర్వాత విషయమంతా చెప్పి నన్ను సత్రాజిత్తు అభాండం పాలు చేశాడు, నేనే శమంతకమణి ఎత్తుకొచ్చానన్నాడు, నా తప్పు లేదు, నువ్వు పట్టుకొచ్చావు మణి, ఈ మణి నాకిమ్మన్నాడు ఆయన. ఈ మణి మాచేయపడెనని తామసులు నరించునెంత తప్పెడు కొరకై నీ మందిరముగు బిలమునకే మరుదించితిమి భల్లూకేశ్వర వింటే. ఓ భల్లూకేశ్వర, ఈ మణి నా చేతిలో పడిందని కొంతమంది తమోగుణ ప్రధానులైన వాళ్ళు వేసిన నింద తప్పించుకోవడం కోసం నీ మందిరమైన ఈ బిలంలోకి నేను అరుగు పెట్టాను, లేకపోతే ఈ మందిరంలోకి రాను, ఈ బిలానికి రాను, ఈ మణి నాకు ఇయ్యి అన్నాడు ఆయన. మణితో పాటు జాంబవతిని కూడా ఇచ్చాడు. ఈ జాంబవతి ఆనాటి ఈ చంద్రసేన అన్నమాట. అలా చంద్రసేనకి వరం ఇచ్చాక నాయన ఇంకా ఇంకొంచెం పని మిగిలింది, ఆ దుర్దండిని అనుగ్రహించు అన్నాడు రాముడు. ఇప్పుడు హనుమంతుడు దుర్దండికి అంతఃపురమే కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు నలిపేసి అవతల పారేశాడు గనక ఆమె భర్త కాలదండుని కూడా కారాగృహం నుంచి విముక్తుని చేశాడు. అతని కాళ్ళ చేతుల సంకెళ్ళు తీసేశాడు. తీసి ఆ తర్వాత అతని కుమారుడు నీలమేఘుణ్ణి కూడా బంధ విముక్తుని చేసి ఆ నీలమేఘుణ్ణి పిలిచి, నాయన నీలమేఘ, అసలు ఈ గొడవంతా నీ వల్లే వచ్చింది. నారద మహర్షి వచ్చాడు, నీ సాముద్రికం చూశాడు, నీ పాదాలు చూచాడు, నీ ముఖం చూశాడు, నీ జాతకం అంతా చెప్పాడు, నీవు పాతాళ లంకకి నాయకుడు అవుతావని అలా చెప్పబట్టి ఈ మైరావణుడు ఆగ్రహించి నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని చెరసాల పాలు చేశాడు. ఇప్పుడు ఆ లోకకంటకుడు నశించిపోయాడు. దా మా రాముడి అనుగ్రహంతో నువ్వు సింహాసనం మీద కూర్చో అనగానే రాముడు, ఈతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి నేను అభిషేకం చేయకూడదు, నాకంటే నా భక్తుడివైన నీవే మహానుభావుడివి, నీ చేతితోటి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టి నీళ్లు పోసి అభిషేకించన్నాడు. రాముడు అలాంటి పనులే చేస్తాడు. నేను కాదు, నువ్వే చెయ్యి అనగానే హనుమంతుడు అది మహాభాగ్యంగా భావించి ఈ నీలమేఘుణ్ణి రామలక్ష్మణుల సమక్షంలో సింహాసనం మీద కూర్చోబెట్టి 7 సముద్ర జలాలు తెప్పించి అభిషేకం చేసి ఆపై పూర్వం ఒకప్పుడు బ్రహ్మ నిర్మించిన పవిత్ర కిరీటం ఉన్నది. ఆ కిరీటాన్నే పాతాళ లోకంలో చాలా కాలంగా రాక్షసులు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఆ కిరీటం నెత్తి మీద పెట్టాడు. పెట్టి రాజ్యం పాలయ ధర్మేణ యతో ధర్మ తతో జయ అధర్మం మా కురు శ్రీమన్ స్వప్నేపి న కదాచన. ఓ పుణ్యాత్ముడా, నువ్వు చాలా గొప్పవాడివని విన్నాను. చిన్నప్పటి నుంచి సాత్విక భక్తి కలిగిన వాడివి. నీ గురించి నారద మహర్షి వంటి వాళ్ళు శ్లాఘిస్తున్నారు. ఒక వ్యక్తి గొప్పవాడైతే వాడంతా పొగుడుతారు. ఎప్పుడైనా మానవుడు నిర్భయంగా ఎప్పుడు ఉంటాడు. ఒక వ్యక్తిని చూస్తే మనకి ఎందుకు భయం కలుగుతుందో తెలిసినా, మనలో అవతల వ్యక్తి మీద ఏదన్నా తప్పుడు అభిప్రాయం ఉంటేనే భయం కలుగుతుంది. లోపం లేనప్పుడు భయం ఉండదు. భగవంతుడి దగ్గర ఎందుకు భయపడాలి? వాడు మన తండ్రి. అమ్మవారిని చూస్తే మనకు ఎందుకు భయం? ఆవిడ మన తల్లి కనుక భయపడకూడదు. నువ్వు భయపడుతున్నావంటే నీలో లోపం ఉంది. ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తి దగ్గర ఎందుకు భయపడతాడంటే, ఇతడి మనస్సులో ఏదో పాపపుట ఆలోచన ఉంటే, లోపం ఉంటే భయపడతాడు. ఏముండో నాకు మీ దగ్గరికి వస్తే భయం వేస్తుంది అన్నావంటే నీలో లోపం ఉంది. ఏ లోపం లేనివాడు, ధర్మం కలిగిన వాడు నిర్భయంగా ఉంటాడు. అసలు మనం ఎప్పుడు నిర్భయంగా ఉండాలి. ఎందుకు నిర్భయంగా ఉంటామంటే చెప్పాడుగా, వివేకానందాదులందరూ కూడా భగవద్గీతని ఉదాహరణగా చెప్పారు. నీ మనస్సు నిష్కల్మషంగా ఉన్నప్పుడు దేనికి భయపడక్కర్లేదు. మనస్సులో నిష్కల్మత లేకపోతే కుళ్ళు కుతంత్రాలు ఎంతసేపు లింకులు పెట్టామంటే అప్పుడు నీకు ఇతరులను చూస్తే భయం కలుగుతుంది. మేమంతా ఎందుకు ఇంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాం, వేదిక మీద అవసరమైతే ఇది శాస్త్రం అని చెప్పగలుగుతున్నాం అంటే భయం ఎందుకు లేదంటే ధర్మం చెబుతున్నాం గనక, మాకు ఇతరులకి ద్రోహం చేయాలనే కోరిక లేదు గనక, లోకమంతా బాగుండాలని. అలా కాకుండా మనం నోటికొచ్చినట్టు చెప్పండి, అశాస్త్రీయమైన చెప్పండి, పాపపు ఊహల్ని లోకంలో ప్రసారం చెయ్యమనండి, అప్పుడు మనకి భయం కలుగుతుంది. నువ్వు ఎవరి దగ్గరైనా సరే నిర్భయంగా ఉండు. అలా నిర్భయంగా ఉండే శక్తి నీ మనస్సులో కాలుష్యం లేకపోతే వస్తుంది. అందుకని ఏమన్నాడు ఈయన, నువ్వు రాజ్యం పాలయ ధర్మేణ, ధర్మముగా రాజ్య పరిపాలన చెయ్యి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది. ఏతో ధర్మస్తతో జయ. ఇదే మాట మళ్ళీ మహాభారతంలో గాంధారి అంటుంది. దుర్యోధనుడు యుద్ధానికి వెళ్లే ముందు, అమ్మ ఆశీర్వదించు, విజయం కలిగేలా దీవించంటే ఆవిడ నీకు విజయం కలగాలని దీవించలేకపోయిందిట. ఏమందో తెలుసా, యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం కలుగ్గాక. అందుకే చివరిని శ్రీకృష్ణుడు అంటాడు, ఏమమ్మా నన్ను శపిస్తున్నావు, మా యాదవ వంశం అంతా నాశనం అయిపోవాలని శపించావు,
నేనేం చేశాను మధ్యలో? నువ్వేగా నీ కుమారుణ్ణి ఏతో ధర్మస్థతో చేయ అన్నావు. ఇప్పుడు నీ మాట నిలబడింది, తప్పు నీ తప్పు నాది కాదన్నాడు ఆయన. ధర్మం ఎక్కడుంటే అక్కడ జయం కలగాలని ఆవిడే దీవించింది. ఇప్పుడు ఆ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం లేదు ఇక ఆవిడికి. అలా భగవంతుడు ఎప్పుడు కూడా ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయాన్ని ఇస్తాడు. తాత్కాలికంగా అధర్మం పైకి వచ్చినా చిట్ట చివరికి మాత్రం ధర్మందే గెలుపు. నీవు ఎట్టి పరిస్థితుల్లో మైరావణుణ్ణి చూచావు కనుక అధర్మం జోలికి వెళ్లకు. అధర్మం మాకురు శ్రీమన్, ఎప్పుడూ చెయ్యకు. ధర్మంగా ఉంటే సంపదలు వస్తాయి. అందుకే శ్రీమన్ అని సంబోధించాడు. అనగా నీవు ఐశ్వర్యవంతుడివి అన్నాడు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, హిరి ఉంటుంది, శ్రీ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, ప్రజల యొక్క బలం ఉంటుంది, యశస్సు ఉంటుంది, ధృతి ఉంటుంది, దాక్షిణ్యం ఉంటుంది. ఇవి లేకపోతే, ధర్మం ఒక్కటి లేకపోతే ఇవి మొత్తం నశించిపోతాయి. ఈ రోజు నుంచి ధర్మం మీద నిలబడదాం. వీలున్నంత వరకు తెలిసిన ధర్మాన్ని ఆచరిద్దాం. తెలియనిది ఎలాగో ఏం చేయలేం. అదనమాట ధర్మో రక్షతి రక్షిత. ధర్మం కోసం నిలబడితే ఈ ధర్మం మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది. రక్షిత ధర్మ అంటే రక్షింపబడిన ధర్మం. నీవు ధర్మమును రక్షించు, అది నేను రక్షిస్తున్నాను అంతరార్థం అన్నమాట. నువ్వు అధర్మం చెయ్యొద్దు. పైగా చెయ్యొద్దని చెప్పడం కాదు, స్వప్నేపిన కదాచన, కలలో కూడా చెయ్యొద్దన్నాడు హనుమంతుడు. ఆయన వెంటనే రెండు చేతులు జోడించి హనుమంతుడికి నమస్కరించి, రామచంద్రుడికి లక్ష్మణుడికి నమస్కరించి, మీ పాదాలంటి నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి ధర్మమే ఆచరిస్తాను. ఎప్పుడైనా అధర్మం ఆచరిస్తే స్వయంగా నువ్వు వచ్చి నన్ను అదుపులో పెట్టు, నన్ను మళ్ళీ మంచి దారిలో పెట్టు అని హనుమంతుడి కాళ్ళు పట్టుకుని ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు. పరాశర సంహితలో దీనికి నీలమేఘకృత హనుమత్స్తుతి అని పేరు. అత్యంత సంకట స్థితుల్లో ఇంకా మనం జైల్లోంచి బయటికి రాలేం, లేక ఈ కష్టంలోంచి బయటికి రాలేం అనుకున్నప్పుడు ఈ స్తోత్రం చేస్తే ఆ కష్టాల్లోంచి విముక్తి పొందుతాం. అటువంటి గొప్ప స్తోత్రం ఇది. సచ్చిదానంద రూపాయ సృష్టి స్థిత్యంతకారిణే చరాచర స్వరూపాయ పురాణ పురుషాయ చ. సత్ చిత్తు ఆనంద స్వరూపుడవైన నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా తయారవడానికి మూల కారణమైనటువంటి పదార్థాన్ని సత్పదార్థం అంటారు. ఒక ముడి పదార్థం ఉండాలిగా. ఆ ముడి పదార్థం అంటూ ఉంటే ఇనప ధాతు ఉంటే కత్తులు చెయ్యొచ్చు, లేదా స్తంభాలు చేయొచ్చు, గదలు తయారు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అసలు ముడి పదార్థమే కావాలి. లోకం నిలబడ్డానికి కావలసిన సత్తాస్వరూపాన్ని సత్ అంటారన్నమాట. ఆధారస్వరూపం నీవే, దీనిలో చైతన్యం నీవే, ఈ చైతన్యం ద్వారా ఆనందం ఇచ్చేది నీవే. అటువంటి సచ్చిదానంద రూపుడవైన నీకు నమస్కారం. ఈ సృష్టి స్థితి లయము మూడు చేసే త్రిమూర్త్యాత్మకుడివి. అందుకే హనుమంతుడిని బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు. అటువంటి నీకు నమస్కారం. చరాచర స్వరూపాయ, కదులుతున్న కదలని అన్నీ నీవే. కదులుతున్న మానవులు కాని, పక్షులు కాని, జంతువులు కాని ఇవి నువ్వే. కదలకుండా ఒకే చోట భూమిలో ఉండి కదలకుండా ఉండే కొండలు కాని, చెట్లు కాని అవి నీవే. అటువంటి నీకు నమస్కారం. పురాణ పురుషాయచ, ఎంత పాతవాడివి నువ్వు, ఎప్పుడో ఆవిర్భవించిన వాడివి, అయినా ఎప్పుడు చూసినా కొత్తగానే కనపడతావు. హనుమంతుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా ఎదురుగుండా దర్శనమిస్తే అప్పుడే ఫ్రెష్గా ఉన్నట్టుగా కనపడతాడట, తాజాగా కనపడతాడు. పురాణ శబ్దం ఏంటంటే పుర అపి నవం ఇది పురాణం. పాతదయ్యుండి కూడా కొత్తదిగా ఉంటుంది. ఎన్నిసార్లు రామాయణం వినండి, మళ్ళీ కొత్తగానే ఉంటుంది చూడండి. మళ్ళీ ఎన్నిసార్లు భాగవతం వినండి, నేను చెబితే ఇవాళ కొత్తగా ఉంటుంది. మళ్ళీ నేను వెళ్ళాక ఇంకోటి వచ్చి భాగవతం చెబితే మళ్ళీ కొత్తగానే ఉంటుంది. నా తర్వాత ఇంకోటి వచ్చి చెబితే అతను చెప్పినా కొత్తగానే ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పేవాడిని బట్టి అందులో ఉన్న అర్థాలు గంభీరత్వాలు కొత్త కొత్త అనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా పురాణములు మళ్ళీ కొత్తగా కనపడతాయి కాబట్టి వాటికి పురాణం అని పేరు. భగవంతుడు కూడా ఎన్నిసార్లు చూచినా మళ్ళీ కొత్తగానే, కొత్త తేజస్సుతోటే, నూతన ఆనందంతో దర్శనమిస్తాడు గనక ఆయనకి పురాణ పురుషుడు అని పేరు అన్నమాట.